మహేష్ కుమార్ గౌడ్ ఆయన నువ్వు ఎన్నైనా ప్రత్యక్ష ఎన్నికల లోపల ఎమ్మెల్యే అయిన ఉదంతా ఉందా, నీకు ఏమైనా ఉందా? ఏదో వచ్చినావు ఆయనకు రేవంత్ రెడ్డి గారికి లాటరీ టికెట్లో సీఎం అయినట్టు నువ్వు కూడా పీసీసీ అధ్యక్షుడు ఇష్టపడి నువ్వు ఇలా పీసీసీ ఒక రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఉన్నావు, అధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నావు. నువ్వు మాట్లాడే మాటలేనా ఇష్టం ఉన్నట్టు? అంటే చిల్లరగాన్లో మాట్లాడినంటే ఓకే, మీలాంటి పెద్దలు కూడా మాట్లాడే కరెక్టేనా? కేటీఆర్ గారికి దీనికి సంబంధం ఏమైంది? అదే ఒక పార్టీ లోపల డ్రగ్ తీసుకున్నటువంటి పార్టీ లోపల పుట్ట మహేష్ కుమార్ అని ఒక ఏలూరు ఎంపీ దొరికాడు మరి తెలుగుదేశం పార్టీకి. మరి ఆయన తీసుకెళ్లి లోకేష్కి లింక్ పెట్టాలి, అక్కడ మంత్రి లోకేష్కి లింక్ పెట్టాలి, మరి చంద్రబాబు నాయుడు గారికి లింక్ పెట్టాలి. మరి పెట్టగలుగుతారా? మీ కాంగ్రెస్ పార్టీ ప్రబుద్ధులు నానా తతంగాలు, నానా స్కామ్లలో ఇరికిర్రు, సెక్స్ కుంభకోణాలలో ఇరికిర్రు. డైరెక్ట్ శశి తరూర్ గారి వైఫే చనిపోయింది, అతను పెట్టేటువంటి ఇబ్బందులని ఒక ఇది ఉంది, ఒక కథనం ఉంది. మరి అన్నిటిని పోయి రాహుల్ గాంధీకి లింక్ పెడతామా? రాహుల్ గాంధీ ఇవాళ 55 ఏళ్ల వరకు పెళ్లి చేసుకోలేదు, పబ్ల చుట్టూ తిరుగుతాడు, చైనాకు పోయి మొత్తం పబ్లలో డ్యాన్స్ చేసిన వీడియోలు బయటకు వచ్చినాయి. అవి ఎంతవరకు నిజమో ఎంతవరకు అవాస్తవం తెలియదు. మరి అలాంటి వాటి మీద మేము కామెంట్లు చేసినామా? అంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలు వాళ్ళకే లిమిట్ చేయండి, వేరే వాళ్ళకు లింక్ ఎట్లా పెడతారు? ఎక్కడ కావాలి అక్కడ, ఎక్కడ కావాలంటే శరీరంలో ఉన్న ఎంట్రుకలు ఎక్కడ కావాలంటే అక్కడ బీక్కొని టెస్టులు చేసుకోండి. మా నాయకులే ఎవడన్నా వద్దన్నాడా? ఏం మాట్లాడతారు? అనవసరమైన విషయాలను తీసుకొచ్చేసి ఇవాళ సమస్యల నుంచి పక్కదాగు పట్టించడం కోసం ఇది ఒకటి దొరికింది, కోతి కొబ్బరి చిప్ప దొరికింది, ఇది ఒకటి దొరికింది.